శ్రీశైలం మహాక్షేత్రం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఆది దంపతులకు దేవస్థానం చరిత్రలోనే తొలిసారి ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. మల్లన్నపై అపార విశ్వాసాన్ని పెంచుకున్న చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో శ్రీశైలంలో మూడవసారి పర్యటనకు వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. భూమండలానికే నాభి స్థానంగా ఇది కైలాసంగా విరజిల్లుతూ దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీశైల బ్రహ్మోత్సవాల శోభతో అలరాలుతుంది. అష్టాదశ శక్తి పీఠంలో 6వది, ద్వాదశ జ్యోతిర్లింగాలలో 2వదిగా పేరు పొందిన శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు మహాద్భుతంగా జరుగుతున్నాయి. అన్ని శాఖల సమన్వయంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎంతో వైభవంగా మల్లన్న బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేశారు. ఆలయ పండితులు, దేవస్థానం అధికారులు ఇవాల్టి నుంచి ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 11 రోజుల పాటు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలను కనులారా తొలగించేందుకు స్వామివారి అనుగ్రహాన్ని సొంతం చేసుకునేందుకు లక్షల సంఖ్యలో భక్తులు శ్రీశైల క్షేత్రానికి రానున్నారు. సామాన్యులతో సహా మల్లన్న బ్రహ్మోత్సవాలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దంపతులు కూడా హాజరు కానున్న నేపథ్యంలో అధికారులు మరింత జాగ్రత్తగా ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడోసారి సీఎం చంద్రబాబు శ్రీశైలం వస్తున్నారు. 7 నెలల కాలంలో మూడోసారి ఆయన శ్రీశైలం రావడం విశేషం. ఇక సీఎం హోదాలో తొలిసారి మల్లన్న దంపతులకు సీఎం దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించి మొక్కులు తీర్చుకోనున్నారు. సీఎం శ్రీశైల పర్యటనను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే 5గురు మంత్రులు శ్రీశైలంలో జరిగే బ్రహ్మోత్సవాలపై సమీక్ష సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సకల సన్నాహాలు చేసేలా అధికారులకు సూచనలు, సలహాలు ఇచ్చారు. అధికారులు కూడా అదే స్థాయిలో పనులు చేస్తున్నారు.